సార్ 2024లో ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారం రావాలని కోరుకున్నారు? ఉన్న పార్టీలో మూడులో ప్రజెంట్ ఉన్న పార్టీ వచ్చేసి ఓకే అనుకుంటున్నాను. ఏ పార్టీ? ప్రజెంట్ అధికారంలో ఉన్న పార్టీ వైసీపీ అనుకుంటున్నారా? ఎందుకని అనుకుంటున్నారు? మెయిన్ వచ్చేసి ఎడ్యుకేషన్. ఏపీ గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా అన్ని కంపేర్ చేసుకోవచ్చు. అది చూస్తే మనకి డెవలప్మెంట్ లేదంటారు కదా, దాని గురించి డెవలప్మెంట్ అంటే ఫస్ట్ ఎడ్యుకేషన్, మెడికల్ ఇవి రెండు ఫ్రీ అయితే డెవలప్మెంట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. డెవలప్మెంట్ అంటే జాబ్ అవకాశాలు అవన్నీ వస్తాయి అంటున్నారు కదా, అంటే జాబ్ అవకాశం అంటే మెయిన్ అండి. వేరే కంట్రీలో కానీ ఎక్కడ చూసుకున్నా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఒకటి ఫ్రీగా ఇవ్వాలి, తర్వాత మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అవి రెండు ఉంటే ఆటోమేటిక్ డెవలప్మెంట్ వచ్చేస్తుంది. యాజ్ ఎ సివిల్ ఇంజనీర్గా నేను చెప్తాను. ఇప్పుడు సివిల్ ఇంజనీర్ అంటారు. ఇప్పుడు జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత సివిల్ సైడ్ అనేది బాగుందా లేకపోతే బాగా పడిపోయిందని అంటున్నారు? ఎందుకంటే ఇసుక నాపేశారు, చాలా ఇసుక నాపేయడం వల్ల చాలా మంది కూలీలు లాస్ అయ్యారు. సో దాని గురించి మీరేమంటారు? అవి ఇది ఆటోమేటిక్గా మెటీరియల్స్ అనేది ఇసుక మన ఓన్లీ ఏపీ కాదు, ఆల్ ఓవర్ ద వరల్డ్. ఓకే, శాండ్ వచ్చేసి ఎక్కువ కన్స్ట్రక్షన్ ఎలా అయిందంటే ప్రతి సిటీ కూడా కాంక్రీట్ జంగిల్ అయిపోయింది. ఓకే, మనం ఆల్టర్నేట్ మెటీరియల్ ఎత్తుకోవాలి, కానీ ఇది ఇసుక దొరకట్లేదు అనేది ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ అది డిప్లేషన్ ఉందండి. నా ఒపీనియన్ అయితే అది. పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఏపీలో ఎమ్మెల్యే అవుతారంటున్నారు. అవ్వచ్చు, ఈసారి ఛాన్స్ ఉంది. జనసేనకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందండి సార్? నా ఒపీనియన్ అయితే వాళ్ళకి 20+ ఉన్నాయి కదా, 50% ఆఫ్ సీట్స్ వస్తారు. ఇప్పుడు ఓవరాల్ గా 170 సీట్లు, ఎన్ని సీట్లు వైసీపీ వస్తున్నారు? గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనుకుంటున్నాను. నాకు ఒక్కటే అండి, జగన్ పరిపాలనలో నచ్చింది అని అంటే ఎడ్యుకేషన్ ఒకటి బాగా నచ్చింది. స్కూల్స్ రీఫ్రేమ్ చేశారు కదా, అది బాగా నచ్చింది. ఆ తర్వాత మెడికల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇంప్రూవ్మెంట్ అయితే బాగుంది. ఆమె గురించి నాకు ఐడియా లేదండి. షీఈ్ ఓకే, డైనమిక్. ఓకే, లేడీ పొలిటికల్ లో తను డైనమిక్ గా ఉంటారు. అది లాస్ట్ 5 years లో ఏపీ పాలిటిక్స్ లో మీకు అసలు రాజకీయం ఎందుకు జగన్ దగ్గర ఏం నచ్చింది? నేను ఒకటే చెప్తున్నాను కదండి, స్కూల్స్ బాగా నచ్చింది. నేను లాస్ట్ ఇయర్ వరకు ఒక 2021 వరకు 7 years ఆఫ్రికన్ కాంటినెంట్ లో వర్క్ చేసి వచ్చాను యాజ్ ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్ గవర్నమెంట్ యూనివర్సిటీ. అక్కడ అది పూర్ కంట్రీ, బట్ వాళ్ళ ఎడ్యుకేషన్ పాలసీ చూస్తే ఎలా అంటే దెర్ ఈస్ నో ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్, గవర్నమెంట్ స్కూల్స్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్. అది చూసిన తర్వాత ఏమనిపిస్తుంది, ఇవి రెండు ఫ్రీగా ఉంటే ఆటోమేటిక్గా ఎక్కడైనా డెవలప్మెంట్. ఇథియోపియా, సౌత్ ఆఫ్రికా కాదు, ఈస్టర్న్ ఆఫ్రికన్ కంట్రీ. నాకు సౌత్ ఆఫ్రికా గురించి పెద్దగా, నేను కేప్ టౌన్ ఉన్నాయి కానీ, బట్ దాని గురించి కాదు. నేను అక్కడ కాదు వర్క్ చేసింది, ఈస్టర్న్ ఆఫ్రికాలో. 10 లక్షలకు పైగా అప్పు చేశారన్నారు, 10 లక్షల కోట్లు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? అది ఏది ఫిగర్ గురించి నాకు ఐడియా లేదు, 10 లక్షల కోట్లు అవి కానీ. బట్ ఆటోమేటిక్గా ఇండియా వైడ్ వరల్డ్ బ్యాంక్ నుంచి చాలా వరకు అప్పు ఉంది మనకి. అది ఆల్ ఓవర్ ఇండియా ఉంది, బట్ అన్ని స్టేట్స్ కి ఇది కరోనా టైంలో బాగా ఇంకా అయి ఉంటుంది. అది దానివల్ల ప్రజలకు ఇప్పుడు ఫ్రీగా డబ్బులు ఇవ్వడం ద్వారా సోమరితనం ఎక్కువ అవుతుంది, పని సరిగ్గా ఎవరు చేయట్లేదు అంటున్నారు కొందరు. యాక్చువల్గా దీనిలో అయితే నేను కొంచెం డిఫర్ చేస్తాను ఈ విషయంలో అయితే. ఎందుకంటే అన్ని ఫ్రీగా ఇవ్వడం అనేది ఎక్కడ కూడా మంచిది కాదు. కొంత పర్సంటేజ్ ఎవరైతే ఆ పవర్టీ లైన్ బిలో ఉంటారో వాళ్ళకి ఈ బెనిఫిట్స్ ఉంటే బాగుంటుంది. ప్రతి ఒక్కరికి బెనిఫిట్ ఉంటే నో యూజ్. ఇప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు, వాళ్ళకు కూడా రేషన్ కార్డ్స్ ఉన్నాయి, అది కరెక్ట్ కాదు కదా. అది థ్యాంక్ యూ.